నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అంగన్వాడీలపై ప్రభుత్వం కక్ష సాధింపు, ఎందుకు తొలగించకూడదో చెప్పాలంటూ నోటీసులు. దివ్యాంగులపైన దయచూపని జగన్ ప్రభుత్వం, 4 ఏళ్లుగా పింఛన్ పెంపు, రుణాలు, పెళ్లి కానుకలో కోతలు. అమరావతి బాండ్ల రూపంలో ఏపీ పరువుకు గండం, ఈ నెల 12 లోపు 211 కోట్లు చెల్లించాలని ట్రస్టీ తాకీదు. జలజీవన్ మిషన్కు చెల్లించని రాష్ట్ర వాటా, ఇంటింటికి కుళాయి కనెక్షన్లు ఇవ్వడంలో నిర్లక్ష్యం. తృణమూల్ని చూసి కేంద్రం భయపడుతోందన్న మమత, కేంద్ర దర్యాప్తు సంస్థలు డ్రామాలాడుతున్నాయని విమర్శ. ఎన్నికల ముందు అక్క చెల్లెమ్మలంటూ ఎక్కడ లేని ఆప్యాయతను వలకబోసిన ముఖ్యమంత్రి జగన్ నేడదే అంగన్వాడీలపై అణచివేత కత్తి దూశారు. వేతనాలు పెంచుతామని ప్రతిపక్ష నేతగా హామీ ఇచ్చి గద్దెనెక్కాక వాటిని పూర్తిగా మర్చిపోయారు. ఇప్పుడు ఆ హామీలపై ప్రశ్నిస్తున్నారని ఏకంగా అంగన్వాడీల ఉద్యోగాలకే అసలు పెడుతున్నారు. సమ్మె చేస్తున్న అంగన్వాడీలను విధుల నుంచి ఎందుకు తొలగించకూడదో సంజాయిషి ఇవ్వాలంటూ వారికి నోటీసులు జారీ చేశారు. సమస్యల్ని పరిష్కరించాలని అంగన్వాడీలు చేస్తున్న సమ్మెను అణిచివేసేందుకు జగన్ ప్రభుత్వం యత్నిస్తోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అంగన్వాడీ సేవలను అత్యవసర చట్టం పరిధిలోకి తెచ్చి మరీ ఎస్మాను ప్రయోగించిన జగన్ ఇక వారి ఉద్యోగాల తొలగింపునకు తెరతీశారు. 2 రోజుల్లోనే నోటీసుల జారీ ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారంటే అంగన్వాడీలపై జగన్ ఎంతగా కక్షగట్టారో ఇట్టే తెలిసిపోతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొందరి ఇళ్లకు వెళ్లి అధికారులు నోటీసులు అంటించారు. ఈ చర్యలతో జగన్ తీరుపై అంగన్వాడీలు మండిపడుతున్నారు. నోటీసులు జారీ చేస్తే బెదిరేది లేదని, దీనిపై అన్ని రకాలుగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఆయన ఎంత దూరం వెళ్లినా తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం కూడా ఆందోళనలతో హోరెత్తించారు. జైలు భరో కార్యక్రమం చేపట్టిన అంగన్వాడీలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. అన్ని చోట్ల నోటీసులు ఇస్తామని చెప్పేసి బెదిరింపు ధోరణులకి పాల్పడుతూ ఉంది. ఇలాంటి బెదిరింపులకు అంగన్వాడీలు భయపడరు అని చెప్పేసి కూడా చెప్పదలుచుకున్నాం. షోకాజ్ నోటీసులు ఇస్తే షోకాజ్ నోటీసులకు ఆన్సర్ ఏమి ఇవ్వాలో మాకు బాగానే తెలుసు. అందుకని బెదిరించే ధోరణి మానుకోవాలి ఒకటి, రెండోది అవాస్తవాలు మానుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బొత్స సత్యనారాయణ గారు నిన్న కూడా చెప్తా ఉన్నాడు, 10 డిమాండ్లు పరిష్కారం చేసామంటున్నారు. 10 డిమాండ్లు ఏం పరిష్కారం చేసింది ప్రభుత్వం? పెట్రోల్, డీజిల్, కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు అన్నీ పెంచేశారు. ఒకసారి కాదు, ఒక్కోటి 3-4 సార్లు పెంచారు. మరి మా వేతనాలు మాత్రం ఒక్కసారి పెంచుతారంట 5 సంవత్సరాలకు ఒకసారి. మరి నువ్వు కూడా ఒక్కసారే ధరలు పెంచండి. ఈరోజు భేషజాలాలకు పోయి ఈరోజు మహిళలను చూడకుండా బెదిరింపు ధోరణులు ఆపాలి అని చెప్పేసి కోరుతున్నాం. పత్రికల్లో చూసాం, సజ్జల రామకృష్ణారెడ్డి గారు రాజకీయాలు చేస్తున్నారంట. వైసీపీ వాళ్ళకి కూడా రిప్రజెంటేషన్ పంపించాం. అందుకనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా వచ్చి మా టెంట్లో వచ్చి మద్దతు తెలిపితే మాకే అభ్యంతరం లేదు. అందుకని ప్రభుత్వం వెంటనే ఇలాంటి బెదిరింపు ధోరణులు లేకపోతే అబద్ధ ప్రచారాలు మానుకోవాలి, వేతనాల పెంపు గురించి ఆలోచన చేయాలి, మాతోటి చర్చలు చేయాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అంగన్వాడీలను విధుల్లో నుంచి తొలగించే క్రమంలో సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తుగా న్యాయ సలహాలు తీసుకున్నారు. ఉన్నతాధికారులు దీనిపై గత 3 రోజులుగా విస్తృతంగా చర్చిస్తున్నారు. అందులో భాగంగా 3 రకాలుగా నోటీసులు జారీ చేయిస్తున్నారు. రిజిస్టర్ పోస్టు ద్వారా అంగన్వాడీ కార్యకర్తల నివాస చిరునామాకు నోటీసులు జారీ చేయించే ప్రక్రియను ప్రారంభించారు. దీంతో పాటు అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి అక్కడ అంటించనున్నారు. ఇదే కాకుండా వారి ఆధార్లోని చిరునామాకు వెళ్లి నేరుగా నోటీసును కార్యకర్తలకు, ఆయాలకు అందిస్తారు. వారు తీసుకునే పక్షంలో ఇంటికి అంటించి రావాలని ఆదేశాలిచ్చారు. ప్రతి అంగన్వాడీ కార్యకర్తకు 3 రకాలుగాను నోటీసులు జారీ చేయనున్నట్టు తెలిసింది. ఉద్యోగం నుంచి ఎందుకు తొలగించకూడదో నోటీసు అందిన 10 రోజుల్లో సంజాయిషి ఇవ్వాలని, లేని పక్షంలో కాల వ్యవధి ముగిసిన తర్వాత శాఖపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం నోటీసులో పేర్కొంది. నోటీసులు ఇస్తాం, అడ్రస్లు పోస్టుల ద్వారా పంపుతామని చెప్పి ఆ బెదిరింపులకి దిగటం అనేది జరుగుతూ ఉంది. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమో రాజకీయ కోణం వెనకాలేదో ఒక శక్తి ఉందా అని చెప్పేసి చెప్తున్నారు. మేము అది అంగన్వాడీ శక్తే ఉంది, మరో శక్తి ఏమీ లేదు. అంగన్వాడీ శక్తిని చూసి మీరు భయపడుతున్నారు తప్ప వెనకాల వేరే శక్తి ఉందనుకోవడం కరెక్ట్ కాదని మాత్రం మేము చెప్పదలిసాం. అలాగే అంగన్వాడీలని విడదీయాలని కూడా చెప్పి ప్లాన్ చేస్తామన్నారు.
వైసీపీలో ఉన్నటువంటి అంగన్వాడీలు ఉన్నారు, వాళ్ళందరినీ విధుల్లో చేర్చాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నారు. మీరు ఎన్ని అస్మాలు ప్రయోగించినా ఎట్టే పరిస్థితుల్లోనూ సమ్మె విరమించేది లేదు. గంగను భూమికి తెచ్చేందుకు ఆనాడు భగీరథ ప్రయత్నమే చేశారు. నేడు భగీరథ ప్రయత్నం వద్దు, చేయి కలపండి, ఇంటింటికి నీళ్లందిస్తామని కేంద్రం చెబుతున్నా ముఖ్యమంత్రి జగన్ మాత్రం మొద్దు నిద్ర వేయటం లేదు. తాను పెట్టదు, ఎవరిని పెట్టనివ్వదు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం నిధులిస్తానన్న రాష్ట్ర వాటా ఇవ్వకపోవడం వల్ల రక్షిత నీరు దొరక్క ప్రజల గొంతు ఎండిపోతోంది. పక్కనున్న తెలంగాణలో ఇంటింటికి 100% కుళాయిలతో నీళ్లందిస్తుంటే ఇక్కడ మాత్రం ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. అధికారం చేపట్టిన తొలినాళ్లలో ఇంటింటికి నీళ్లిస్తామని చెప్పిన సీఎం జగన్ ప్రజలకు వరాలిచ్చి నిధులివ్వకపోతే రక్షిత నీటి సరఫరా సాధ్యమేనా? ఇది ప్రజల్ని మోసగించడం కాదా అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామాల్లో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలి. వాటర్ గ్రిడ్ పనులు 3 దశల్లో పూర్తి చేయాలి. మొదటి దశలో శ్రీకాకుళం, ఉభయ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో, రెండో దశలో విజయనగరం, విశాఖపట్నం, అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో, మూడో దశలో కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో వాటర్ గ్రిడ్ పనులు చేపట్టాలి. 2019 ఆగస్టు 30న గ్రామీణ తాగునీటి సరఫరాపై నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్ చెప్పిన మాటలివి. కానీ వాస్తవం మాత్రం వేరు. గ్రామాల్లో ఇంటింటికి తాగునీటి కుళాయి కనెక్షన్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాటా నిధుల్ని కూడా ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకోలేదని జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ రాజ్యసభలో చెప్పారు. आंध्रप्रदेश इज अमंग द स्टेट्स जहां पर परफॉर्मेंस बहुत लो है. मैं सदन के सामने अत्यंत दुख के साथ में कहना चाहता हूं कि आंध्र प्रदेश एकमात्र ऐसा प्रदेश है जिसमें 2021 के बाद में भारत सरकार के द्वारा जल जीवन मिशन में जो एलोकेशन किया गया है, उस एलोकेशन में एक भी पैसा अभी विड्रॉ नहीं किया है, क्योंकि वो अपनी तरफ से अभी जो है स्टेट शेयर जो उनको देना चाहिए वो 2021-22 का स्टेट शेयर भी नहीं दे पाए. निश्चित रूप से चिंताजनक स्थिति है और हम निरंतर उनके संपर्क में रह करके उनको इस दिशा में प्रगति करने के लिए आवश्यक कार्रवाई करने के लिए बात कह रहे हैं. ప్రజల దాహార్తి తీర్చడంలో జగన్ ప్రభుత్వానికున్న చిత్తశుద్ధి ఏంటో చెప్పడానికి కేంద్ర మంత్రి మాటలే నిదర్శనం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టే జల జీవన్ మిషన్ పథకంలో భాగంగా 26,769 కోట్ల 82 లక్షల రూపాయల వ్యయంతో 2024 మార్చికి మొత్తం 64,79,598 కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50% వాటా భరించాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు ఎప్పటికప్పుడు విడుదల చేయని కారణంగా ఇప్పటి వరకు గత 4 ఏళ్లలో 38,63,776 ఇళ్లకే కుళాయి కనెక్షన్లు ఇచ్చారు. 26,15,822 ఇళ్లకు ఇంకా కనెక్షన్లు ఇవ్వాలి. తెలంగాణతో పాటు మరో 4 రాష్ట్రాలు, ఇంకో 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇళ్లకు 100% కుళాయి కనెక్షన్లు ఇచ్చి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాయి. ఇళ్లకు 100% కనెక్షన్లు ఇచ్చిన రాష్ట్రాలు ఒక ప్రణాళిక ప్రకారం తొలుత జలాశయాల్లోని నీటిని గ్రామాలకు అందుబాటులోకి తెచ్చాయి. ఈలోపు తాగునీటి పథకాల నిల్వ సామర్థ్యం పెంచి ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించాయి. ఫలితంగా ఇంటింటికి నీళ్లందుతున్నాయి. రాష్ట్రంలో ఇందుకు భిన్నమైన పరిస్థితి. ముందు చేయాల్సిన పనులు వెనక్కి, చివర్లో చేయాల్సిన పనులు ముందు చేస్తున్నారు. 6 జిల్లాల్లో ప్రతిపాదించిన వాటర్ గ్రిడ్ పనులు ఇంకా పట్టాలెక్కలేదు. సర్వే పేరుతో ఏడాది క్రితం వరకు కాలయాపన చేశారు. కేంద్రం ఒత్తిడి చేస్తోందని ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇస్తున్నారు. వాటర్ గ్రిడ్ పనులు పూర్తి చేయకపోవడం, రక్షిత నీటి పథకాల నిల్వ సామర్థ్యం పెంచకపోవడం వల్ల కుళాయిల్లో నుంచి చాలా చోట్ల నీళ్లే రావట్లేదు. జలజీవన్ మిషన్ ప్రాజెక్టుకి రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు ఎప్పటికప్పుడు కేటాయించని కారణంగా పనులకు టెండర్లు వేయాలంటేనే గుత్తేదారులు ఆసక్తి చూపడం లేదు. పనులు చేసి బిల్లుల కోసం చెప్పులు అరిగేలా తిరిగిన గుత్తేదారులు టెండర్లు వేసేందుకు వెనకడుగు వేస్తుండటంతో ఇంటర్నల్ డిస్ట్రిబ్యూషన్ వంటి 2,250 కోట్ల రూపాయల విలువైన 21,960 పనుల్ని సామాజిక కాంట్రాక్టింగ్ విధానంలో స్వయం సహాయక సంఘాలకు దశల వారీగా అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. అధికార పార్టీ ముఖ్య నాయకులకు ఎన్నికల ముందు పనులు కేటాయించేందుకు కొత్త విధానం తెస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుకి రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధుల విడుదలలో జాప్యం పనులపై ప్రభావం చూపుతోంది. కేంద్రం ఆమోదించిన పనులు పూర్తి చేయటంలో దేశంలో తెలంగాణ, హర్యానా, గుజరాత్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ ముందున్నాయి. ఏపీ మాత్రం
తమిళనాడు, బీహార్, అరుణాచల్ ప్రదేశ్ కంటే వెనకపడింది. కేంద్రం గట్టిగా ఒత్తిడి చేస్తే తప్ప రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులివ్వడం లేదు. 2023-24 ఆర్థిక సంవత్సరం 2.5 నెలల్లో ముగియనుంది. కేంద్ర ప్రభుత్వం తన వాటా నిధుల కింద 793 కోట్ల 57 లక్షల రూపాయలు ఇప్పటికే విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వ వాటా ₹1 ఇవ్వలేదు. సామాజిక కాంట్రాక్టింగ్ విధానంలో పనులైతే భారీగా కేటాయించబోతున్నారు. సీఎం జగన్ సొంత జిల్లా వైఎస్ఆర్ కడపలో 3,69,375 ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇచ్చారు. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 99% పైగా కనెక్షన్లు జారీ చేసినట్లు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. కొత్త కుళాయి కనెక్షన్ల సంఖ్యను భారీగా చూపేందుకు ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధ నీళ్ల సరఫరాపై కనపరచడం లేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లె, మదనపల్లె, సత్యవేడు, పుంగనూరు మండలాల్లోని కొన్ని గ్రామాల్లో కుళాయి కనెక్షన్లు అలంకారప్రాయంగా ఉన్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోనూ అనేక గ్రామాల్లో కుళాయి కనెక్షన్లు ఇచ్చినా నీరు సరఫరా కావటం లేదు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో కుళాయి కనెక్షన్లు ఇచ్చి నెలలైనా నీళ్ల కోసం ప్రజలు ఎదురు చూడాల్సిన పరిస్థితి. 2 days వరకు వచ్చాయి, అక్కడ నుండి వాటర్ రావటం లేదు. చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు ఎవరు. ఈ కొలాయిలు కట్టారు కానీ వాటర్ రావట్లేదండి. దిమ్మలు కూడా కట్టారు కానీ మొత్తం వాలిపోతున్నాయి. చాలా ఇబ్బందిగా ఉంది. వాటర్ కోసం చాలా ఇబ్బంది పడుతుండ్రు. నీళ్ళు పోనాయి, డబ్బులు వచ్చినాయి కదా నీళ్ళు, బోరీలు తెచ్చుకుని తాగుతున్నాయి. మరి ఇవి కొలాయిలు కట్టారు కదా, కట్టారు, నీళ్ళు రాకున్నాయి కదా. ఎక్కడి నుండి తెస్తాండ్రు? అలా శివరకట్టం బోరు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు పైపుల ద్వారా రక్షిత నీటినిస్తామని ఎంతో గొప్పగా మాటలు చెప్పిన ముఖ్యమంత్రి జగన్ ఇందుకు సంబంధించిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ని అటకెక్కించారు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో 8,600 కోట్లతో ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేయించారు. అయితే ఉద్దానం, డోన్, పులివెందులకే ప్రాజెక్ట్ ని పరిమితం చేశారు. ఏం చేసినా జగన్ రూటే సపరేటు. చెప్పేది కొండంత, చేసేది గోరంత అన్నట్లుగా పాలనా బండిని లాగిస్తున్నారు. దివ్యాంగుల సంక్షేమానికి సర్కార్ అందిస్తున్న చేయూతే ఇందుకు చక్కటి ఉదాహరణ. ఏ ప్రభుత్వం చేయని విధంగా దివ్యాంగులకు మేలు చేస్తున్నామని డాంబికాలు పలికే జగన్ 4.5 కొత్తగా వారికి అందించిన ఆదరు ఏమీ లేదు. పైగా ఎప్పటి నుంచో ఉన్న వాటిని దక్కకుండా చేసి తీరని ద్రోహం చేశారు. పింఛన్ పెంచకుండానే పెంచినట్లు ప్రచారం చేయడం, రుణాల మంజూరు, పెళ్లి కానుక వంటి పథకాలకు ఆంక్షల గీతలు గీసి కోతలు వేశారు. పుట్టుకతోనైనా, విధి వంచితమైన కారణాలేవైనా సమాజంలో ప్రత్యేక చేయూత అవసరమైన వారు దివ్యాంగులు. అధికార పీఠంపై ఎవరు కొలువు తీరినా గతం కంటే అదనపు సాయం అందించేందుకు కృషి చేసిన వారే. స్వయం ఉపాధి కల్పనతో పాటు సంక్షేమ పథకాల్లోనూ ఇతర వర్గాల కంటే మిన్నగా ఆర్థిక భరోసా ఉండేలా చూసుకున్నవారే. కానీ జగన్ వైఖరే భిన్నం కదా. రాష్ట్రంలో దివ్యాంగులు అనే వర్గం ఒకటుందని, ముఖ్యమంత్రిగా వారికి ప్రత్యేక సహకారం ఇవ్వాల్సిన బాధ్యత ఉందనే విషయాన్ని పూర్తిగా విస్మరించారు. గత తెదేపా ప్రభుత్వం 2014-2019 మధ్యకాలంలో వివిధ వర్గాలకు అందే ₹200 పింఛన్ మొత్తాన్ని 2 విడతల్లో 2,000కు పెంచింది. అంటే 10 రెట్లు పెంచింది. దివ్యాంగులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. 2014లో 40% నుంచి 79% వరకు వైకల్యం ఉన్నవారి ₹500 పింఛన్ను ₹1,000 చేసింది. 80% అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి 1,500 ఇచ్చింది. అదే తెలుగుదేశం ప్రభుత్వం 2019లో 79% లోపు వైకల్యం ఉన్నవారి పింఛన్ను 2,000, అంతకంటే ఎక్కువ ఉన్నవారికి ₹3,000 అందించింది. మందుల కొనుగోలు, ఇతర అవసరాలు తీర్చుకునేందుకు అప్పట్లో ఈ మొత్తం వారికి చాలా మేలు చేసింది. దివ్యాంగుల సంక్షేమానికి ఎనలేని ప్రాధాన్యం ఇస్తామంటూ గద్దెనెక్కిన జగన్ వీరిని పూర్తిగా విస్మరించారు. 2019లో వైకల్య శాతంతో పని లేకుండా అందరికీ ₹3,000 పింఛన్ ఇస్తున్నట్లు ప్రకటించారు. అంటే 80% పైగా వైకల్యం ఉన్నవారికి ఎలాంటి పెరుగుదల లేదు. 79% అంతకంటే తక్కువ ఉన్న దివ్యాంగులకు అప్పటికే 2,000 పింఛన్ అందుతూ ఉండగా ₹1,000 మాత్రమే పెరిగింది. ఆ తర్వాత 4 ఏళ్లు గడిచినా దివ్యాంగుల పింఛన్ ఏమాత్రం పెరగలేదు. ₹3,000 వరకు పింఛన్ పెంచుకుంటూ పోతూ ఉంటాననే మాటను పట్టుకుని మిగతా వర్గాలకిచ్చే పింఛన్ ఏడాదికి 250 చొప్పున పెంచారే తప్ప దివ్యాంగుల్ని పట్టించుకోలేదు.
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం వీరికందే పింఛన్ మొత్తాన్ని 4016 చేస్తామని ప్రకటించింది. డిసెంబర్ నాటికి దివ్యాంగుల కోటాలో రాష్ట్రంలో 7,86,000 మంది పింఛన్ పొందుతున్నారు. పెరిగిన ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పింఛన్ పెంచేందుకు సీఎం జగన్ కు దయ రావటం లేదని దివ్యాంగుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్క రాష్ట్రం చూసుకుంటే 6,000 పెన్షన్ ఇస్తున్నారు వికలాంగులకి. గడిచిన 5 ఏళ్లలో కూడా ఒక పైసా పెన్షన్ పాపానికి లేదు. వికలాంగులకి గవర్నమెంట్ పథకాల్లో ప్రతి దాంట్లో కూడా 5% రిజర్వేషన్ ఇవ్వాలి. ఆ రిజర్వేషన్ గాలి కుదిలేశారు. స్వయం ఉపాధి రాయితీ రుణాల మంజూరులోనూ అందరికీ చూపించినట్టే దివ్యాంగులకు మొండిచేయి చూపించింది వైకాపా సర్కార్. రాయితీ రుణాల రూపంలో ఏళ్లుగా అందుతున్న ఆర్థిక భరోసాకు పాతరేసింది. తెదేపా ప్రభుత్వ హయాంలో 50% రాయితీపై 2 లక్షల నుంచి 4 లక్షల వరకు రుణాలు అందించి ఉపాధి అవకాశాల్ని కల్పించింది. ప్రత్యేక కార్పొరేషన్ ఉన్నా దాంతో సంబంధం లేకుండా నేరుగా ప్రభుత్వమే శాఖ ద్వారా రాయితీ రుణాలిచ్చింది. 2014-15 మొదలు 2018-19 వరకు ఏటా ఈ పథకం కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని పెంచుతూ పోయింది. తెదేపా ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో 26 కోట్లు వెచ్చించి 3,540 మందికి ఆర్థిక భరోసా ఇచ్చింది. వైకాపా అధికారంలోకి రాగానే దివ్యాంగుల సంక్షేమ శాఖ ద్వారా రాయితీ రుణాల మంజూరు ప్రక్రియను నిలిపేసింది. గత ప్రభుత్వాల హయాంలో చూసుకుంటే మరి ప్రతి ఆగస్టులోనూ కూడా యూనిట్స్ ఉండేవి, సబ్సిడీ రుణాలు ఉండేవి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సబ్సిడీ రుణాలు కాదు కదా, ఒక్క లోన్ కూడా ఇచ్చిన పాపానికి ఈ ప్రభుత్వం పోలేదు. సిటీ బస్సుల మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అలాంటి బస్ పాస్ అన్ని కూడా ఈ రోజు మెట్రో పాస్లు అన్ని కూడా రద్దు చేసి వికలాంగులు నడ్డివిరిచే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది. రాయితీ రుణాలు మంజూరు చేయాలని వైకాపా ప్రభుత్వంపై దివ్యాంగుల నుంచి పెరిగిన ఒత్తిడితో గతేడాది కొత్త ఆలోచన చేశారు. రాయితీని ఎత్తివేసి లబ్ధిదారులు తీసుకున్న రుణ మొత్తాన్ని వారే నెల వాయిదా రూపంలో తిరిగి కట్టేలా చేస్తున్నారు. అది కేంద్ర పథకమే. జాతీయ విభిన్న ప్రతిభావంతుల ఆర్థికాభివృద్ధి సంస్థ ఇచ్చే రుణాలను రాష్ట్రానికి వర్తింపచేస్తున్నారు. ఇక్కడ ఎలాంటి రాయితీ లేకుండా 50,000 నుంచి 5 లక్షల వరకు రుణంగా ఇప్పిస్తున్నారు. 2022 నుంచి గతేడాది సెప్టెంబర్ నాటికి 347 మందికి మాత్రమే ఇలా ఇచ్చారు. వికలాంగులకు రోస్టర్ పాయింట్ ఉద్యోగాలలో అవకాశాలలో వచ్చేసరికి బ్లాక్ లాగ్ పోస్టులు అమలు చేస్తున్నారు. కానీ 5 సంవత్సరాలు దగ్గర పడుతున్నా కూడా ఇంతవరకు బ్లాక్ లాగ్ పోస్టులు అమలు చేయలేదంటే ఎంత బాధకరం అంటే అంత బాధకరం అనిపిస్తా ఉంది. గతంలో ఆ ప్రభుత్వం ఆ 3,000 పింఛన్ ఇస్తుంది, కానీ ఈ ప్రభుత్వం వచ్చేదానికి ₹1 అంటే ₹1 కూడా పింఛన్ పెంచలేదు. గతంలో ఇస్తున్న ప్రభుత్వాలు వికలాంగులకు లోన్ విషయాలైతే 50% వరకు రైతులు ఇస్తా, 1,00,000 ఇచ్చినారనుకో 50,000 సబ్సిడీ పోతున్నాయి. 50,000 ఏదో చిన్న కిరాణా కొట్టు పెట్టుకొని లక్షణంగా వాళ్ళ కుటుంబం వరకు బాగుపడే లక్షణాలు ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక వికలాంగులకు రుణాలు అనేదే లేకుండా చేసింది ఈ ప్రభుత్వం. పెళ్లి కానుక విషయంలోనూ దివ్యాంగులకు జగన్ మొండిచేయి చూపించారు. ఈ పథకం కింద ఆర్థిక సాయాన్ని 1,00,000 నుంచి 1,50,000కు పెంచుతానని ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా మాటిచ్చారు. అప్పటికే వీరికి తెదేపా ప్రభుత్వం 1,00,000 ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. 2019లోనే పెంపునకు సంబంధించి జీవో ఇచ్చిన జగన్ 3 ఏళ్ల పాటు కాలయాపన చేశారు. ఈ వ్యవధిలో వివాహం చేసుకున్న వారెవరికీ సాయం అందలేదు. దీంతో ఆ వర్గాల నుంచి వచ్చిన వ్యతిరేకతతో ఎన్నికలు సమీపిస్తున్నాయని 2022 ఏడాది చివర్లో మళ్లీ కొత్తగా జీవో ఇచ్చారు. అర్హతకు ఆదాయ పరిమితి, భూమి, ఇంటి విస్తీర్ణం ఇలా 6 దశల నిబంధనలు పెట్టారు. ఆర్థిక సాయాన్ని పెంచినట్టే పెంచి లబ్ధిదారుల సంఖ్య పెరగకుండా నిబంధనల కత్తెర వేశారు. తెదేపా ప్రభుత్వం 5 ఏళ్లలో పెళ్లి కానుక కింద 34 కోట్లు ఖర్చు చేసి 5,253 మంది దివ్యాంగులైన యువతకు ఆర్థిక సాయాన్ని అందించింది. జగన్ సర్కార్లో మాత్రం ఇప్పటి వరకు కళ్యాణమస్తు పథకం కింద 442 మందికే సాయం అందింది. దాంట్లో వికలాంగులకు రిజర్వేషన్లు చాలా వరకు మీరు వచ్చిన తర్వాత ఉద్యోగాలైతేనేమి, ఒక వికలాంగులకు రావాల్సిన నిధులు అయితేనేమి చాలా నిర్లక్ష్యంగా మా డబ్బును మీరే వాడేసుకున్నారు. గత గవర్నమెంట్లో వికలాంగుడికి మ్యారేజ్ అయితే ₹1,00,000 డబ్బులు ఇచ్చేవారు. ఈరోజు ఆ డబ్బు మీరు 1,50,000 పెంచామన్నారు. ఆ 1,50,000 పెంచిన తర్వాత కూడా మీరు దాంట్లో కండిషన్ పెట్టారు. 2 10th చదువుకొని ఉంటేనే వాళ్ళకు ఆ మ్యారేజ్ డబ్బులు వస్తుంది అని చెప్పారు. కానీ ఇది మాత్రం చాలా అన్యాయం. ఆ విధంగా మీరు పెట్టకూడదు కూడా. మా వికలాంగులను ఒక మహిళ చేసుకోవడమే గొప్ప. అటువంటిది మీరు మాకు రావాల్సిన డబ్బును కూడా మీరు
నిర్లక్ష్యం చేస్తున్నారంటే ఇది చాలా దారుణమైన విషయం. దివ్యాంగులకు రెట్రో ఫిటెడ్ మోటార్ వాహనాలను అందించేందుకు వైకాపా ప్రభుత్వం దాదాపుగా 2 ఏళ్ల సమయం తీసుకుంది. 2021లో ప్రక్రియను ప్రారంభించి ఇటీవల వరకు కొనసాగించింది. అది కూడా ఒక్కో నియోజకవర్గానికి ఇచ్చింది 10 మందికే. ఎన్నికలు వస్తున్నాయని 2వ విడత కింద మళ్లీ పంపిణీ చేస్తామంటూ హడావిడి మొదలుపెట్టారు. 3 నెలల క్రితం టెండర్లు పిలిచినా ఇప్పటికీ అవి కొలిక్కి రాలేదు. మొదటిసారి పిలిచినప్పుడు గుత్తేదారులెవరూ ముందుకు రాక రద్దు చేసి రెండోసారి పిలిస్తే ఎంపిక చేసిన గుత్తేదారు సరఫరా చేయలేనంటూ చేతులెత్తేశారు. తాజాగా మళ్లీ పిలిచారు. వైకాపా పాలనలో రాష్ట్ర ఆర్థిక ప్రతిష్టకు కౌంటౌన్ మొదలైంది. అమరావతి బాండ్ల వడ్డీలను జగన్ సర్కార్ అందుబాటులో ఉంచలేదు. జనవరి 12లోపు వడ్డీలు చెల్లించాలని బాండ్ల ట్రస్టీ బ్యాంకర్ ప్రభుత్వానికి తాకీదులు పంపింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గ్యారంటీ డిఫాల్ట్ అయ్యే ప్రమాదంలో ఉంది. రాష్ట్ర ఆర్థిక ప్రతిష్టకు ఎన్నడూ లేని మచ్చ పడబోతోందా? రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీతో జారీ చేసిన బాండ్లు మార్కెట్లో పూర్తిగా డిఫాల్ట్ కాబోతున్నాయా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేదా విభజన తర్వాత రాష్ట్రంలో ఎప్పుడూ రాని దుస్థితి అమరావతి బాండ్లకొచ్చింది. ఈ బాండ్లకు వడ్డీ రూపంలో చెల్లించాల్సిన నిధుల్ని జగన్ ప్రభుత్వం అందుబాటులో ఉంచలేకపోతోంది. ఇప్పటికే అమరావతి బాండ్లకు క్రిసిల్, అక్యూట్ సంస్థలు రేటింగును దారుణంగా తగ్గించేశాయి. అయినా ప్రభుత్వం మేల్కోవడం లేదు. ఈ బాండ్ల ట్రస్టీ బ్యాంకరు ప్రభుత్వానికి ఇప్పటికే తుది నోటీస్ ఇచ్చారు. జనవరి 12లోపు ప్రభుత్వం ఈ బాండ్ల వడ్డీ నిమిత్తం చెల్లించాల్సిన మొత్తాల్ని డెట్ సర్వీసు రిజర్వ్ అకౌంట్కు చెల్లించాలి. అంటే జనవరి 11 అర్ధరాత్రికి ఈ చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేయాలి. ఇప్పటి వరకు ఆర్థిక శాఖలో అలాంటి ప్రయత్నాలేవీ జరిగిన దాఖలాలు లేవు. ఆర్థిక శాఖ ఉన్నతాధికారి దృష్టికి ఈ వ్యవహారం చేరలేదని సమాచారం. గడువులోగా చెల్లింపులు పూర్తి చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల్ని ట్రస్టీ బ్యాంకు ఉపయోగించుకుని వాటి ఆధారంగా తమ నిధుల్ని రాష్ట్ర ఖాతా నుంచి వసూలు చేసి తమ ఖాతాకు బదలాయించాలని రిజర్వు బ్యాంకును కోరుతుంది. అంటే ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీ డిఫాల్ట్ అవుతుంది. అదే జరిగితే రాష్ట్రం పరువు గంగలో కలసిపోయినట్లే. ఇతర బాండ్ల విషయంలోనూ చెల్లింపులకు ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటికే బేవరేజెస్ కార్పొరేషన్ ఇతర బాండ్ల ద్వారా వేల కోట్ల రూపాయలు మార్కెట్ నుంచి ప్రభుత్వం సమీకరించింది. ఆ బాండ్లు కొన్నవారు భయంతో తమ మొత్తాలు రాబట్టుకునేందుకు ఆందోళన చెందే ప్రమాదముంది. ఇదే జరిగితే రాబోయే రోజుల్లో ఇది రాష్ట్రానికి పెట్టుబడులు సాధించే విషయంలో తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని పెట్టుబడులు పెట్టేందుకు, రుణాలు ఇచ్చేందుకు ఎవ్వరూ ముందుకు రారు. చంద్రబాబు ప్రభుత్వం సిఆర్డీఏ ద్వారా 2,000 కోట్లకు అమరావతి బాండ్లు జారీ చేసింది. ఇందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. ఈ బాండ్లపై వడ్డీ, అసలును సిఆర్డీఏ చెల్లించకపోతే తాము చెల్లిస్తామని ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినట్లు అర్థం. ఈ బాండ్లపై నిరంతరం వడ్డీ చెల్లించేందుకు ఒక పద్ధతి ఏర్పాటు చేశారు. ఈ వడ్డీల్ని డెట్ సర్వీసు రిజర్వ్ అకౌంట్, బాండ్ల సర్వీసింగ్ అకౌంట్ ద్వారా చెల్లించాలి. 6 నెలల మొత్తాన్ని ప్రభుత్వం ముందే ఆ ఖాతాకు చేర్చాలి. ఈ నిధుల చెల్లింపుల కోసం డిఎస్ఆర్ఏలో 300 కోట్లు, బీఎస్ఏలో 225 కోట్లు ఉండాలి. ఈ వడ్డీ చెల్లింపులకు తరచూ ఇబ్బందులు ఎదురవ్వడం, రాష్ట్రం ఆ నిధులు అందుబాటులో ఉంచకపోవడంతో అమరావతి బాండ్ల రేటింగు సంస్థలు తగ్గించుకుంటూ వచ్చాయి. అక్యూట్ సంస్థ ఏకంగా సి రేటింగుకు తగ్గించింది. అంటే ఆర్థికంగా ప్రమాదకర పరిస్థితిలో ఉన్నట్లే. ఆ తర్వాత కూడా జగన్ ప్రభుత్వం పరిస్థితుల్ని సరిదిద్దలేదు. 2023 డిసెంబర్ 31 నాటికి ఈ బాండ్లపై వడ్డీయే 211 కోట్లు చెల్లించాలని సమాచారం. అసలు కూడా చెల్లించాలి. అది కలిపితే 372 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. అసలు చెల్లింపులకు మరో 2 నెలల సమయం తీసుకున్నా 211 కోట్లు జనవరి 11 అర్ధరాత్రి లోపు చెల్లించాలి. సాధారణంగా కార్పొరేషన్లో వ్యాపార కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయంతో చెల్లిస్తామంటూ రుణాలు తీసుకుంటాయి. రుణదాతలు కేవలం కార్పొరేషన్ల కార్యకలాపాలకే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీలకే ఎక్కువ విలువ ఇస్తాయి. కార్పొరేషన్లకు ఆదాయం లేకపోయినా ప్రభుత్వమే చెల్లించేందుకు హామీ ఇస్తున్నందున తమ నిధులకు ఢోకా లేదనే నమ్మకంతో రుణాలిస్తాయి. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వమే అవసరమైన నిధులు జమ చేయకపోతే అది మార్కెట్లో అలజడి రేపుతుంది. ఇదే జగన్ ప్రభుత్వ హయాంలో ఇప్పటికే కేంద్రం ఒకసారి ఇలాంటి కొరడా ఝుళిపించింది. రెన్యూవల్ ఎనర్జీ కార్పొరేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి రుణాలు సమీకరించింది. తిరిగి చెల్లించడంలో కార్పొరేషన్ ఉదాసీనంగా వ్యవహరించింది. కేంద్ర ఇంధన కార్యదర్శి అనేకసార్లు సీఎస్కు లేఖలు రాశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో గ్యారంటీ ఆధారంగా రిజర్వు బ్యాంకుకు లేఖ రాసి 230 కోట్లు రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నేరుగా జమ చేసుకున్నారు. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరగడంతో బయట పెద్దగా చర్చనీయాంశం కాలేదు. అదే ప్రస్తుతం అమరావతి బాండ్ల విషయంలో ట్రస్టీ అలాంటి అధికారం ఉపయోగిస్తే మార్కెట్లో పెను ప్రభావం చూపి రాష్ట్రం పరువు పోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
గుజరాత్లోని అహ్మదాబాద్లో మంగళవారం ప్రధాని మోదీ యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ రోడ్ షోలో పాల్గొన్నారు. తొలుత సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అల్ నహ్యాన్కు ప్రధాని ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఇందిరా వంతెన వరకు 3 కిలోమీటర్ల దూరం వారిద్దరూ కారులో కూర్చుని రోడ్డుకి ఇరువైపులా నిల్చున్న వారికి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. సుమారు 15 నిమిషాల పాటు రోడ్ షో సాగింది. యుఏఈ అధ్యక్షుడికి స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున బ్యానర్లను ఏర్పాటు చేశారు. బుధవారం ప్రారంభం కానున్న వైబ్రెంట్ గుజరాత్ సదస్సులో పాల్గొనేందుకు ఇరువురు నేతలు అహ్మదాబాద్కు వచ్చారు. తిమోర్ అధ్యక్షుడు జోస్ రామోస్ హోర్టాతో మంగళవారం ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. మొజాంబిక్ అధ్యక్షుడు ఫిలిప్ జసింటో న్యూసీతోనూ సమావేశమయ్యారు. के लोगों को रोजगार के जो अपॉर्चुनिटीज हैं वो खड़े हो रहे हैं. उसके साथ ही कई ऐसे एस्पेक्ट्स हैं. अगर हम देखें तो वहां पर एक अटल टिंकरिंग. పశ్చిమ బెంగాల్ సీఎం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మరోసారి కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం తమ పార్టీని చూసి భయపడుతోందని అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు డ్రామాలు రచిస్తున్నాయని మమత ఆరోపించారు. దక్షిణ 24 పరగనాల జిల్లాలోని జాయ్నగర్లోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న మమత ఈడీ అధికారులపై దాడుల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చీఫ్ రాహుల్ నవీన్ మంగళవారం కోల్కతాలో అధికారులతో సమావేశమయ్యారు. ఈడీ అధికారులపై జరిగిన దాడిలో నిందితుడైన తృణమూల్ కాంగ్రెస్ నాయకుడిని ఎలా అరెస్టు చేయాలనే విషయాలను చర్చించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. రేషన్ పంపిణీ కుంభకోణానికి సంబంధించి సోదాలకు వెళ్లిన ఈడీ అధికారులపై 4 రోజుల క్రితం దాడి జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ నేత అనుచరులు ఆయుధాలతో అధికారులను భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు వారి వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో వారు ప్రాణభయంతో పారిపోయారు. ఈ ఘటనలో 3 అధికారులు ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ బెంగాల్ ప్రభుత్వ వివరణ కోరింది.